మరి ఇప్పుడు ఎందుకు ఇక్కడ సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేయాల్సి వచ్చిందన్న ఒక క్వశ్చన్ రైజ్ అవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే బ్రదర్, ఫస్ట్ ప్యాటర్న్ చూడండి. 4 అవర్స్ లో ఏం చేస్తుంది మార్కెట్ అనేది అబ్జర్వ్ చేయాలి. ఒక స్ట్రాంగ్ ఫాల్ వచ్చిన తర్వాత మార్కెట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ పైకి వెళ్ళడం స్టార్ట్ అయ్యింది. నార్మల్ ఒక బిగ్ ఫాల్ వచ్చాక ఇలాంటి ఒక ఫ్లాగ్డ్ ప్యాటర్న్ నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది మాట్లాడుకోవాలి. ఫస్ట్ పైకి వెళ్ళాలి అంటే కావాల్సినంత స్ట్రెంగ్త్ లిక్విడిటీ ఇస్తుంది. వాట్ ఈస్ మీన్ బై లిక్విడిటీ? వీ హావ్ ఆల్రెడీ సీన్ మెనీ వీడియోస్, రైట్? లిక్విడిటీ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది? ఇక్కడ ఒక స్ప్రింగ్ యాక్షన్ అనుకోవచ్చు. నార్మల్ గా ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక ఫాల్ వచ్చి ఈ విధంగా వెళ్తే మనకేందంటే ఒక స్ట్రెంగ్త్ ఉన్నట్టు మార్కెట్ లో. సింపుల్ ఇంత పైకి వెళ్ళిపోవడం అనేది ఏంటంటే మార్కెట్ కి అంత స్ట్రెంగ్త్ రాదు. సో అది ఒక అడ్వాంటేజ్ మనకు ఉందన్నమాట ఒక సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే 1 అవర్ క్యాండిల్ ఇప్పుడు పెడితే వీ హ్యావ్ ఏ ఆర్డర్ బ్లాక్ ఆన్ దిస్ లెవెల్. మనం ఈ ఆర్డర్ బ్లాక్ ని ఒక అడ్వాంటేజ్ ఎలా తీసుకుంటున్నాం అంటే, నార్మల్ లెవెల్ అయితే ఇక్కడే ఉంది బ్రదర్, యూ కెన్ సీ దిస్ ద లెవెల్, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. సో ఇదేంటంటే మేజర్ లిక్విడిటీ ఇక్కడ ఉంటుంది ఈ లెవెల్ దగ్గర. ఇప్పుడు చూడండి విక్ లోనే ఉంది మార్కెట్, అండ్ మార్కెట్ క్లోజింగ్ దీని కింద. ఫుల్ బ్యాక్ పైన ప్లాన్ అనుకుంటున్నా బ్రో. ఈ లెవెల్ దగ్గర చేయొచ్చు బ్రదర్. పుల్ బ్యాక్ వెళ్తే మాత్రం యూ కెన్ ప్లాన్ ట్రేడ్ అంటిల్ ఇట్ ఓంట్ గివ్ అస్ ప్రాపర్ లిక్విడిటీ. అంటే ఒక లిక్విడిటీ ఇవ్వనంత వరకు మనం ఈ లెవెల్ ని ట్రస్ట్ చేయొచ్చు.